హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఇంకే మార్నింగే టిఫిన్ అయిపోయింది. మా పిల్లలు కూడా తింటున్నారు. ఇప్పుడు ఏం చేసినాను పురుషి? చపాతీ విత్ కాంబినేషన్ పన్నీర్ కుర్మా, పన్నీర్ కర్రీ చేశాను. తినేసినారు పిల్లలు, తింటున్నారు. మా బబ్లు చూడండి ఎలా ఉన్నాడో. ఖుషి ఇంకోటి గంట సేపు అయితే ఎట్లుంటావరా? ఇంకోటి వేసుకుంటావా? వీళ్ళు టిఫిన్ తినేసినారు. ఇంక స్కూల్కి అయితే బయలుదేరేస్తారు. వీళ్ళు స్కూల్కి వెళ్దారంటే నాకు ఒక పని అయిపోతుంది. బబ్లు తినడం ఫస్ట్ నాకు పెద్ద పని. తలకాయ తింటారంట. రోజు ఏదో ఒకటి చేయాలి. ఈ ఆఫ్టర్నూన్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి స్నాక్స్ చేయాలి చేయమని ఒకటే గోల ఇంట్లో. ఇంక ఈరోజు అయితే నేను ఒకటి చేస్తున్నాను స్నాక్స్. ఏం చేస్తున్నాను తెలీదు కదా. మోమోస్ కాదు, మోమోస్కి ఇంకా ఏం దొరకలేదు. దానికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నాకు దొరకలేదు. డిమార్ట్కి వెళ్ళి ఈసారి తెచ్చుకోవాలి. తెచ్చిన తర్వాత మోమోస్ అయితే చేస్తాను. ఈరోజు అయితే ఒక స్వీట్ చేస్తున్నాను. ఒక చల్లని స్వీట్ చేస్తున్నాను. మా పిల్లలకి ఇది ఒక స్నాక్స్, రోజు ఏదో ఒకటి చేయాలన్నమాట. ఇంక ఈరోజు అది ఉంటుంది. ఈరోజు చాలా పనులే ఉన్నాయి నాకు. వీళ్ళు వెళ్ళిపోతే నేను రెడీ అవ్వాలి, నేను తినాలి. తొందరగా తిను బాబులు. తినవా? నచ్చలేదా? తిను. చపాతీ పన్నీర్ కర్రీ చేస్తే మా బబ్బులకు నచ్చలేదంట. ఈ రెండు చేయడానికి నేను 5:30కి లేచిన ఈరోజు అయితే. ఆఫ్టర్నూన్ హాలిడేస్ కదా, తొందరగా వెళ్ళాలి. ఒక 7:40 7:50కి అంతా వీళ్ళు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. అందుకోసం ఈరోజు టిఫిన్ అయితే ఇది చపాతీ అంటే కొంచెం లేట్ కదా, అందుకే 5:30కి లేసినాను. 5:30కి లేచి నేను ఎంతో ప్రేమగా చేస్తే మా బబ్బులకు నచ్చలేదంట. చూడండి అలా ఉంటుంది మా బబ్బులతో. ఇంకా మా బబ్బులు అయితే ప్లేట్లు అలానే పెట్టుకొని ఉంటాడు, తినడు. అందుకనే నేను తినిపించేస్తున్నాను. వీళ్ళు ఇంటి నుంచి 7:40 7:50కి అంతా బయలుదేరాలి. స్కూల్కి 8కే కదా, తొందరగా వెళ్ళాలి. ఆ ఎరగ తిని రెడీగా ఉండడు. బాయ్ బాబా. బయలుదేరండి మీరు. తినేస్తున్నావు కదా, ఇంక లేయి. అమ్మా లేకపోతున్నాడమ్మా. బాయ్ ఖుషి. నువ్వు బయలుదేరు. బబ్బులు నేను వదులుతాలే. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మా బబ్బులను కూడా స్కూల్లో వదిలేసి వచ్చేసాను. ఇంకా నా పని అయితే ఉంది. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయాలి. మామూలుగా నేను మార్నింగ్ వెయిట్ చూసుకుంటూ ఉంటాను. ఈ మధ్య కొంచెం వెయిట్ తగ్గానులేండి. చూద్దాం ఇప్పుడైతే ఎంత ఉన్నానో. (56.1.5) ఉన్నాను. 54కి వచ్చేయాలని నా టార్గెట్. చూద్దాము. డైట్ అయితే ఫాలో అవుతున్నాను. ఒక్కోసారి అవుతున్నాను, ఒక్కోసారి అవ్వలేనమాట. ఏదైనా మంచిగా చేస్తే తినేస్తున్నాను. చెప్పాల్సిన అవసరం లేదు కదా, బిర్యానీ చేస్తే ఇంకా మనం ఆగలేమన్నమాట, తినేస్తాము. అలా నేను డైట్ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఫస్ట్గా నేను ఫ్రెష్ అయిపోవాలి. ఇంక ఈరోజైతే డ్రెస్ కటింగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే పెట్టుకునేసాను. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తాను అనమాట. ఇంకా టిఫిన్ తినేలకు 10-10:30 ఇలా అయిపోతుంది. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చి చపాతీ పన్నీర్ కర్రీ. చాలా రోజులైంది కాంబినేషన్ చేసి. ఇంకా తినేసిన తర్వాత ఇంకా డ్రెస్సెస్ కటింగ్స్ అయితే చేయాల్సి ఉండింది. అవైతే కటింగ్ చేసి పెట్టుకునేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత స్టిచ్ చేసేయచ్చు అని చెప్పేసి ఒక 2 డ్రెస్సులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే వంట చేయాలి. మార్నింగ్ చేసిన పన్నీర్ కర్రీ అయితే కొద్దిగా ఉందన్నమాట. ఇంక దాని జతకు ఎలక్కాయ పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా రోజులు అయి తెచ్చి ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చినాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు చేద్దాం రేపు చేద్దామని అలాగే పెట్టేశాను. ఇప్పుడైతే చూద్దాము. ఎలక్కాయ పచ్చడి నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తే. చూడాలి పండిపోయినాయా లేకపోతే పచ్చిగా ఉన్నాయా అని చూడాలి. పచ్చిగానే ఉంది. ఇప్పుడైతే నేను పచ్చడి చేస్తాను. ఎలా ఉంటుందో ఏంటో, ఫస్ట్ టైం చేస్తున్నాను. గుజ్జంతా తీసుకునేసాను.
ఒక కాయ మాత్రమే గుజ్జు తీసాను, ఇంకా 2 కాయలు ఉన్నాయి. ఈ చట్నీ బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకుంటాను ఈ కాయల్ని. ఇప్పుడైతే ఈ కాయల్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎలక్కాయ గుజ్జుతో అయితే నేను చట్నీ చేస్తున్నాను. ఎలక్కాయ పచ్చడికి కావాల్సినవండి: ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అయితే తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ నువ్వులు, ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ కావాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవైతే అన్నీ వేయించుకోవాలి మాడకుండా. అన్నీ లైట్గా వేయించుకునేయాలి. తర్వాత పచ్చిమిర్చి, నువ్వులు, ఎండుమిర్చి కూడా ఇవన్నీ వేసుకొని వేయించుకునేయాలి. ఇవన్నీ వేయించుకునేసినాం కదా, ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేయాలి. ఇవి చల్లారేలోపు నేను మ్యాంగోస్ కట్ చేసి ఉప్పు కారం చల్లబెడతాను. బాగా ఊరితే తినడానికి చాలా బాగుంటుంది. ఇవి కూడా ఇంటి నుంచి తెచ్చాను, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను. ఇప్పుడైతే వీటిని కట్ చేస్తున్నాను. అనంతపురంలో ఉన్నాను కాబట్టి మ్యాంగోస్ కరువైపోయాయి. ఇంటి దగ్గర తెచ్చిన మామిడికాయలు అలా పెట్టి మర్చిపోయాను. ఇప్పుడైతే వాటిని ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం జల్లబెట్టేస్తాను. అదే ఇంటి దగ్గర ఉంటే మా నాన్న మామిడికాయతో పచ్చడి ఎప్పుడు చేసేవాడు. మధ్యాహ్నం అయితే చాలు మామిడికాయ తీసుకొని రోల్లో వేసి పచ్చడి చేసేవాళ్ళు. తినడానికి అయితే ఎంత కమ్మగా ఉంటుందో. ఇంకా మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం జల్లబెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఏలక్కాయ పచ్చడి చేస్తున్నాను. మనం వేయించుకొని మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకునేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలక్కాయ గుజ్జు వేసి బరకగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకునేసేయాలి. పోపులో మాత్రం ఇంగువ, పసుపు వేయడం మర్చిపోకండి. ఎలక్కాయ గుజ్జు అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది, ఉప్పు కారాలు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఒక 2 డేస్ 3 డేస్ పెట్టుకుని అలా తినచ్చు. వెలక్కాయ చట్నీ అయిపోయింది. నా జీవితంలో ఫస్ట్ టైం చేసిన చట్నీ అనమాట ఇది. ఇంక రైస్ కూడా అయిపోయింది వేడివేడిగా. మా వాళ్ళంతా వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. ఇప్పుడైతే పుల్లగా కారం కారంగా బాగానే ఉంది, అలాగే తింటూ ఉంటే. ఇంకా మామిడికాయలు కూడా ఉప్పు కారంలో కలిపి పెట్టేశాను. ఎక్కువసేపు ఊరితే తినడానికి చాలా బాగుంటుంది. మా పిల్లలు వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటే చాలు చేసుకోవచ్చు. ఏమేమి వాడుతున్నా అనేది కూడా చూసేయండి. ఐస్ క్రీమ్ కూడా చేసేసాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అది రేపు తినచ్చు. ఒక 8 అవర్స్ అయితే మనకు ఐస్ క్రీమ్ తయారైపోతుంది. ఎందుకంటే ఇంకా 8 అవర్స్ అయ్యాలకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ అయితే పిల్లలకు ఐస్ క్రీమ్ ఇవ్వను కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ ఇస్తాను. అప్పుడు చూపిస్తాను ఎలా అయింది ఏంటి అనేది, ఒక క్లిప్ కూడా చూపిస్తాను. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా మేమైతే లంచ్ అయితే చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదనమాట, కొంచెం లేట్గా వస్తానని చెప్పారు. ఇంకా పిల్లలతో పాటు కలిసి తినేస్తున్నాను. ఇంకా మార్నింగ్ చేసిన పన్నీర్ కర్రీ అయితే అది కూడా కొద్దిగా ఉంది. ఇంకా చట్నీ చేస్తాను కదా, ఇంకా రెండిటితో అయితే తినేస్తున్నాము. ఇంకా బబ్బులు అయితే తినడు, తెలిసిందే కదా, ఆయనకి తినిపించాలి. ఇంకా నేను తినేసిన తర్వాత బబ్బులకి తినిపించేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చారనమాట. మా హస్బెండ్ చపాతీతో తింటున్నారు ఆ చట్నీని. చాలా బాగుంది అని చెప్పేసి అన్నారనమాట. చపాతీలకి మా ఆయనకు నచ్చుతుందో నచ్చదో అనుకున్నాను. నేను అడగకముందే ఆయనే చెప్పేశారు ఇదేం చట్నీ ఇంత బాగుంది అనేసి. ఇంకా ఐస్ క్రీమ్ చేశాను కదా ముందు రోజు, అది నెక్స్ట్ డే తీసాను అనమాట. ఇలా అయ్యాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం చాలా మస్తుగా భలే ఉనింది. ఇలా డ్రై ఫ్రూట్తో హెల్తీగా చేసుకోవచ్చు పిల్లలకి, ఇంట్లోనే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.